ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇక మహాసభకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఎక్కడ మీటింగ్ నిర్వహించినా జనం నిరాజనం లభిస్తోంది. గులాబీ క్యాడర్తో పాటు జనమంతా బీఆర్ఎస్కు జై కొడుతున్నారు. వరంగల్ మీటింగ్కు స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ నాయకత్వానికి మద్దతు పలుకుతామంటున్నారు జనం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రజతోత్సవాల పోస్టర్ను గులాబీ నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్నాహక సమావేశాలకు మంచి స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రజతోత్సవ సన్నాహక సమావేశాలకు ఎలాంటి స్పందన వస్తుంది? కుమార్, ఈ నెల 20న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా మంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పాలి. దేవెల్ల నియోజకవర్గం మొయినాబాద్ లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సబితారెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక షాద్నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై అక్కడ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తో కలిపి వాల్ పోస్టర్ విడుదల చేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా మహాసభకు తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పరిగి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సన్నాహక సమావేశం జరిగింది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పెద్ద ఎత్తున కూడా రజతోత్సవ సభకు వెళ్లాలని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మహేశ్వరం మండలం కేంద్రంలోని ఈ నెల 20న వరంగల్లో జరిగే సభకు సంబంధించి అటు వాల్ పోస్టర్ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు కార్యకర్తలు ఖచ్చితంగా అటు ఇప్పటికే తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లి ఈ మహాసభను కూడా విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అటు పరిగి, తాండూరు, వికారాబాద్, సేవలతో పాటు షాద్నగర్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీ 25 పండుగకు ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేలా బీఆర్ఎస్ నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు పార్టీ తరఫున ఏర్పాటు చేసే వాహనాలతో పాటు సొంత వాహనాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని కూడా కార్యకర్తలు నేతలు ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లి మహాసభను విజయవంతం చేయాలని కూడా అందరూ కూడా తీర్మానించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని కూడా అందరూ ఏకగ్రీవంత ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరగనున్న 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం యావత్ తెలంగాణ కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం అన్ని వర్గాల నుంచి జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు జోరందుకున్నాయి.